మమ్మల్ని చంపితేనే వాళ్ళకి మనిషి అని ఖచ్చితంగా. మన ఆడ ఒక మన పూడ్చా అది తప్పించేసి 15 ఏళ్ళు ఇంకా ఇచ్చిండాము అర్జీలు ముగ్గురు కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరంలో ఇస్తామని దానికి వీళ్ళు సర్దుపడిన దానికి కానీయకుండా చేస్తా ఉంటారు. మేమేం చేయాలి దానికి? మాకు ఇప్పుడు రోడ్డు కావాలి. మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. నేను పొలంనేరు రూరల్ సిఐ. ఈ నాగిరెడ్డిపల్లి అదేవిధంగా మిట్టపల్లి ఈ అప్రోచ్ రోడ్డు బైరెడ్డిపల్లికి వెళ్ళిపోతుంది. ఈ రోడ్ ఫార్మేషన్ విషయంలో సంపంగి అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళడం జరిగింది, స్టే తేవడం జరిగింది. ఈ విషయంలో రెవెన్యూ సంబంధించిన సార్ కూడా ఎంఆర్ఓ సార్ కూడా వచ్చినారు. ఆ భూమిలో ఎలాంటి రోడ్డు వేయడం లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ క్రమంలో ఆ టెంకాయ చెట్లు 25 నైట్ను జరిగింది, అదే 26 మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 126/2025 కింద కేసు నమోదు చేసినాం. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో టెంకాయ చెట్లను కటింగ్ చేయడం జరిగింది. ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. అదేవిధంగా ఆ రోడ్డుకు సంబంధించి చెట్లు పక్కన ఎవరైతే కటింగ్ చేసినారో కొద్దిమందిని గ్రామస్తులు, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు కటింగ్ చేయించుండొచ్చాము. ఎందుకంటే మేము రోడ్డుకి సహకరించలేదన్న దాంతో అనుమానం ఉంది అన్నారు. వాటిని కూడా విచారిస్తాం. ఇక్కడ ఎలాంటి టెక్నికల్ అసిస్టెంట్ అయినా తీసుకొని నేరస్తులను గుర్తిస్తాం. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన రికార్డ్స్ పరంగా కూడా మేము టెంకాయ చెట్లు ఎవరు ఓనర్ అనేది కూడా సర్వే చేపిస్తున్నాం. దాని ప్రకారము మేము చర్యలు తీసుకుంటాం. నాగరాజ్ సార్ లేకపోతే ఎట్లా? నాగరాజ్ సార్ తీసుకుంటా వీడియో తీస్తా కదా, వీడియో తీస్తాను కదా. నిన్న మొన్నటి జరిగింది ఒక న్యాయమ్మా. మీ రోడ్డు వేసుకోవాలని మేము పల్లాడితే మాకు బాధ ఏమంటే చెట్లు కొట్టింది మాకు బాధ. ఉండమా రోడ్డు వేసుకున్నాము, ఓకే, బాధ లేదు మాకు. ఆ చెట్లు కొట్టింది బాధ, ఎవరికైనా కానీ బాధే అది. దాని గురించి చెప్తే సాలింగ్ ఏం లే, మీరు వేసుకోండి, రోడ్డు మంచి రోడ్డే అది. వాళ్ళదేం కొంపలు మునిగేలే, కొంచెం పోతే వాళ్ళకి ఏం అయ్యలేదు. మీరేమంటే వాళ్ళు చెప్పేది కూడా అదే, మాకు చెట్లు కొట్టరు కదా, దానికి ఏం న్యాయం చేస్తారు మీరు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చెట్లు కొట్టింటే మాకు తెలిసిండే, మేము పోయి గలాట్లు పెట్టి కొట్టింటే మా పైన వచ్చింటే మేము దానికైనా ఒప్పుకుంటాము. మాకు ఆ విషయం తెలియదు సార్. అదేమైంది మాకు మొట్ట రోడ్డు అనుకుంటా పోయి వచ్చేకి ఆ రోడ్డు అన్నా కానీ వంకల మీట్లు గుంతలు లేకుండా పిల్లోళ్ళు బండి, పిల్లోళ్ళు స్కూల్కి పోయే బండి వాట పడిన దానికి వేసుడి. మా పిల్లోళ్ళు ఎవరు లేరు, ఊరోళ్ళు పిల్లోళ్ళు ఉన్నారు, పసి పిల్లలు. ఆ పిల్లల గురించి మాకు ఈ సరద పుట్టిందే కానీ లేకుంటే ఆ మంటి రోడ్లోనే పొయ్యి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లోళ్ళ గురించి ఏమో కావాలని అడుక్కుంటా ఉన్నాము. ఎవరిని అడుక్కోవాలా? ప్రభుత్వాన్ని అడుక్కోవాలి. అవునా? మాకు సిమెంట్ రోడ్డు కావాలి సార్. ఈ మాడాలు పడితే గుంతలు పడిపోయి రోడ్డింటి పాతా ఉంటే కూడా ఎత్తి అక్కడ పారేస్తే ముసలి వాళ్ళంతా పడిపోతా ఉన్నాము, వస్తా ఉన్నాము, కాళ్ళు చెల్లి ఇరిగిండే వాళ్ళు ఉన్నారు. అందుకనేసి మాకు దయచేసి మాకు సిమెంట్ రోడ్డు వేపించండి సార్. మాకు ఆ పార్టీకి సంబంధం లేదు, మాకు రోడ్డు కావాలా అంతే. మాకు చెట్లు కొట్టిండేది ఎవరు ఉంటే మేము చూస్తున్నా ఆడవాళ్ళు, మాకు తెలిసినా మేము చూసిండామా? ముందు ఒక దప్ప అట్లే ఊరి మీద పెట్టరు సార్. మా ఊరు మగవాళ్ళంతా పరారైపోయారు సార్. అన్ని పుణ్యం మాకు తెలదు. అట్లుంది ఆ ఊరి పరిస్థితి, మా ఊరి పరిస్థితి. మమ్మల్ని అడుక్కుంటే నాకు 66 ఏండ్లు, మా అమ్మమ్మది పుట్టినిల్లు ఇది. ఆ పొద్దున ఇంకా వస్తూ ఉన్నాం, పాతా ఉన్నాం, మంటి రోడ్లోనే ఉంటుంది. అప్పుడు పిల్లోళ్ళంతా చిన్నోళ్ళుగా ఉండి ఇప్పుడు పెద్దోళ్ళు అయిండారు. వాళ్ళకి ఏం చేస్తారో మీరే చెప్పండి సార్. నా కొడుకు రోడ్డు కావాలంటే కొట్టినారు సార్. అప్పుడు
ఎవడా అని అడుక్కుంటా ఉన్నాము రోడ్డు కావాలా అని. దాని గురించి మేము బాధలు పడతా ఉన్నామే కానీ ఇంకేమిటి మాకు బాధ లేదు. అంటే ఆ టెంకాయ చెట్లు కొట్టిండే దానికి మాకు తెలియదు సార్, మాకు తెలియదు, మాకు తెలుసు సార్. మాకు తెలిసిందే మేము వాళ్ళని వదిలికాదు వీళ్ళని వదిలికాదు. పిల్లోళ్ళు బండి వాట పడిన దానికి సరద పుట్టిండేది. అవునా, పిల్లోళ్ళు బస్సు పోతా ఉంటే 5 కుట్లు పడిందా సార్ పిల్లోళ్ళకి. అందు గురించి మేము బాధలు పడతా ఉండేది కానీ లేకుంటే మాకు అవసరమే లేదు. పిల్లోళ్ళు మంది అయిపోయా, మనం దొరుకుని పోతాము. పిల్లోళ్ళన్నా బాగుపడి వాళ్ళన్నా ప్రభుకి రాని అన్నది మా గ్రామానికి రోడ్డు కావాలంటే ఏం చేయాలంటే అధికారులకు అర్జీ అందరికి ఇచ్చినాము. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ ఇంకా ఇచ్చిండాము అర్జీలు. ముగ్గురు కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరంలో ఇస్తామని దానికి వీళ్ళు సర్దుపడిన దానికి కానీయకుండా చేస్తా ఉంటాం. మేమేం చేయాలి దానికి? మాకు ఇప్పుడు రోడ్డు కావాలి. సరేమ్మా సార్